నీకు తెలుసా, భూమి మీద ఉండే, చర్చిలో ఉండే, సుందరే నగర్లో ఉండే, పరలోకంలో ఉండగలుగుతావు నీవు. అదే సమయంలో ఇదే చర్చిలో భూమి మీద కూడా ఉండగలుగుతావు. నువ్వు పరలోకంలో ఉన్నావంటే అర్థమైందంటే పరలోక దేవుణ్ణి చూస్తూ ఉంటావు, పరలోక మహిమను అనుభవిస్తూ ఉంటావు, పరలోక దేవుని మహిమపరుస్తూ ఉంటావు. నువ్వు మహిమపరుస్తున్నావంటే, నువ్వు స్తుతిస్తున్నావంటే, పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నావంటే హల్లెలూయా. బైబిల్ ఏమంటుందంటే పరలోక రాజ్యం అంటే భోజనము పానము కాదు కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఇంతగా పరిశుద్ధాత్మ ఎవరు? పరిశుద్ధాత్మలో ఆనందం అన్నాము, మరి ఆ పరిశుద్ధాత్మ ఎవరు? నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు అనగా వాక్యములో, వర్తమానములో ఎవరు ఆనందిస్తున్నారో వాళ్ళే పరలోక రాజ్యంలో కూర్చున్నారు ఈరోజు. హల్లెలూయా. ఎంతమంది పరలోక రాజ్యంలో కూర్చున్నారు? దేవుడు మనల్ని దీవించునుగాక. నిజం, పరలోక రాజ్య స్థలముల్లో మనల్ని కూర్చొని. పరలోక రాజ్యం ఎక్కడుందంటే భూమి మీదే ఉంది. 7 ముద్రలు భూమి మీదే తెరుస్తున్నాడు.